తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మా కోసం అలా మొదలైందో 2 డైలాగ్ ఇది లేకపోతే ఈ ఐస్ క్రీమ్ పెట్టేసి కరిగిపోయినట్టే, మీరు వచ్చి రాకుండా అట్లా. అబ్బా తమ్ముడు అన్ని నేను చెప్పాలా మీరు చెప్పాలా అన్నట్టు అప్పుడు అట్లా నడిచిందిలే. ఒకసారి నాకు తెలుసు తమ్ముడు, విక్టర్ వెంకటేష్ ఘర్షణ 9848 కావాలంటే ఫోన్ చేసి మాట్లాడు. ఎట్లా వచ్చింది మీకు అసలు? మీరు తాగే టైప్ లో కనిపించట్లే. నేను తప్పను, తప్ప రైట్ అని వాళ్ళ ఇష్టం. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, చాలా మందికి తెలుసు. మా ఫాదర్ సింగర్ అని, మాది గోదావరికని కదా. కోల్ బెల్ట్ లో అందరు చాలా మంది తాగుతారు, అది వెరీ కామన్ వాళ్ళకు, రెగ్యులర్ డ్యూటీ లాగా వాళ్ళకు డ్యూటీ మంది తాగడం. మా ఫాదర్ ని చిన్నప్పటి నుంచి చూసి చూసి అబ్జర్వేషన్ చేసి నాకు తెలియకుండా మా మదర్ ని, అంటే అప్పుడో ఇప్పుడు గొడవ అవుతుంది కదా పెళ్ళం మొగలకు, అప్పుడు మా మదర్ డల్గా ఉన్నప్పుడు వెళ్ళి తాగుతూ యాక్టింగ్ చేస్తుంది ఫాదర్ లాగా. అది ఫుల్ ఖుషి. మా మదర్ని నవ్వించడానికి చేసిన యాక్టింగ్ అది. అప్పుడు నాకు యాక్టింగ్ అని తెలియదు, అది అందరికీ చెప్పుకొని ఖుషి అయ్యేది. దాన్ని నవ్వించడానికి చేసిన తాగుబోతు నటన నా జీవితంలో గొప్ప పేరు వచ్చింది, ఐడెంటిటీ తెచ్చిపెట్టేసింది. అయితే డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే కాదు, ఈ విషయం గురించి ఒక మాట చెప్తా. నేను బాగా బిజీగా ఉన్నప్పుడు పరుచూరు వెంకటేశ్వర గారు, పరుచూరు గోపాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి పేరు మీద నాటకాలు ఏవో చేస్తారు. అప్పుడప్పుడు రవీంద్ర భారతిలో స్కిట్లు చేస్తుంటారు. ఒకరోజు సడన్ గా నన్ను పిలిచి ఒక స్కిట్ చేయాలంటే వెళ్ళిన, షూటింగ్ లో ఉన్నా, టకటక్ వెళ్ళి చూసుకొని వెళ్ళిపోయినా, రేపు వస్తా సార్ అని. నేను వెళ్ళిన తర్వాత పరుచూరు వెంకటేశ్వరరావు గారు, గోపాలరావు గారు, ఈ అమ్మ చరిత్రలో ఎవడైనా తండ్రి తాగితే అలా కుటుంబం నాశనం అవుతుంది, ఈ తండ్రి తాగి భవిష్యత్తు ఇచ్చింది అన్నాడంట. ఆ విషయం నాకు రామ్ జగన్ అని ఉన్నాడు కదా, గుండు జగన్ మహాత్మలో, జగన్ అన్న ఫోన్ చేసి చెప్తే చాలా, అంటే నా లైఫ్ లో అది చాలా కిక్ అనిపించింది. ఏ తండ్రి అయినా ఆస్తిపాస్తులు ఇస్తారు, అది ఆడ అదృష్టం బాగుంటే అవి ఉంటాయి, లేకపోతే లేదు. మా అయ్య తాగుబోతు ఇచ్చిండు, అది ఎప్పుడు ఆళ్ళలో ఉంటుంది. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు రమేష్ గారు? నాకు అమ్మ నాన్న అప్పుడే చనిపోయారు. అమ్మ నాన్న చనిపోయిన తర్వాతనే చెల్ల పెళ్లి చేసి ఇండస్ట్రీకి వచ్చినాం, ఏదో బ్యాగ్ పట్టుకొని ఇండస్ట్రీని. అప్పటికి మీకు పెళ్లి కాలే? అప్పుడు 25 సంవత్సరాలు, 24. మీరే సెట్ చేసుకున్నారా మీ వైఫ్ ని, లేకపోతే అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అంటే పేరు వచ్చి ఫ్లాట్ కొనుక్కొని గచ్చిబౌలిలో, పర్లేదు మనం ఇప్పుడు చేసుకోవచ్చు అంటే అట్లా అప్పుడు చేసుకున్నారు. మీ ఆవిడ ఏమంటారు మిమ్మల్ని మీ యాక్టింగ్ చూసి? మా ఆవిడకు షాకు, ఎందుకంటే గుండె జారి గల్లంత అయింది, అలా మొదలైంది, ఇవన్నీ చూసి నవ్వుకున్నది కదా. అతనే పెళ్లి చూపులకు వస్తానంటే డౌట్ వాళ్ళకు. వెళ్ళి చూసి వెళ్ళిన, మరి మళ్ళీ వస్తాడో రాడో అంటే. మా అత్తగారికి పెద్దగా ఇష్టం లేదు సినిమా యాక్టర్లు అంటే. చాలా గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేసింది, ఇప్పుడు రిటైన్ అయింది. ఫస్ట్ ఓకే అన్నారు, తర్వాత వద్దనుకున్నారు. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన కామారెడ్డిలో ఉంటాడు, దయాకర్ గారు అని, అతను డైరెక్టర్, ఓ సినిమా చేశాడు. నాకు అతను చెప్పాడు అన్నట్టు మా గురించి, లేదా అబ్బాయి మంచోడు అని. అట్లా ఓకే అన్నారు. గాడ్ స్క్రీన్ ప్లే, డిస్నీ 400 సినిమాలు చేశారు. దేవుడా, అంటే మాకు చెప్పుకునేవి కాదు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. నేను అంటే ఎందుకు 400 అంటే, మిగతాళ్ళకి నాకు తేడేంటి, నాకు బ్రేక్ వచ్చిన వెంటనే 10 సంవత్సరాలు మాక్సిమం, అందులో 5 years బిజీగా ఉన్నా. నాకేంటి ఒక్క సీన్ పడ్డా నా సీన్ కదా అది, అవును, అది కౌంట్ అయింది. అలా చూసుకుంటే 400 సినిమాలు అయ్యాయి. అట్లా నేను అంటున్నా, మంచి క్యారెక్టర్లో 100 చేసిన, మిగతా నేను వెళ్తే టకటక తాగుబోతూ 2 సీన్లు టక్కని చేసుకుని వెళ్ళిపోడే కదా. అట్లా ఎక్కువ సినిమాలు చేసిన తక్కువ టైంలో. అట్లా మీ పర్ఫార్మెన్స్ చూసి డైరెక్టర్లు ముగ్ధులైన సందర్భాలు. నందిని రెడ్డి గారు అయింటారు గారు, నందిని మా నందు, నేను అంటే అఫ్ కోర్స్ రాజమౌళి గారు నా గురించి చెప్పారు, నేను కాదంటలేను. ఈగ అంటే ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు, పెద్ద డైరెక్టర్ కదా, అయినా నన్ను ఈగలో పెట్టుకొని అతను మురిసిపోయేటోడు. షార్ట్ దాన్ని తెలుగులో సంతానం చేశాడు, తమిళ్లో సంతానం చేశాడు. నా సీన్లు చూపించి సంతానంకు చూపించి ఇలా చేయాలని చెప్పాలి. కాకపోతే నేను ఇక్కడ డైలాగులు లేవు, అక్కడ మాట్లాడతా. ఇప్పుడు సంతానం తమిళ్లో చేశాడు, ఓకే, సంతానం అక్కడ ఎక్కువ మాట్లాడతాడు కదా, నేను ఇక్కడ తక్కువ మాట్లాడతా. ఎక్కువ మాట్లాడు, ఒక డైలాగ్ చెప్పించి టెంపుల్లో కట్టేసినప్పుడు, మిగతా అంతా ఎక్స్ప్రెషన్ తో కవర్ చేశారు, కావాలని ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు. రాజమౌళి గారు చాలా హ్యాపీగా నా విషయంలో, నా లైఫ్ లో అది ఎప్పటికీ చాలా గొప్పగా ఫీల్ అవుతా. ఇంకా లెజెండరీ, ఆయన మించిన డైరెక్టర్ ఎవరు, అంతే కదా, ఆయనతోటే చేశా. అంటే సుకుమార్ గారు నా ఫస్ట్ సినిమా, నాన్నకు ప్రేమతో, కృష్ణవంశ్ గారు, రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, అంటే వినాయక్ గారు, అందరితో ఒక్కొక్క సీన్ మంచి క్యారెక్టర్ చేశాను. అంటే మినిమం మాక్సిమం అందరు డైరెక్టర్లతో చేశాను. సో అంతే, మీకైతే టిక్కులు పడిపోయాయి. అంతే నాకు అది ఈ డైరెక్టర్ తో చేయలేదంటే ఖచ్చితంగా మీ క్యారెక్టర్ పడాల్సిన ప్లేస్ ఉంటే మిమ్మల్ని వదులుకోరు ఎవరు, ఆ కన్విన్సింగ్ వచ్చేసింది. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరేమనుకోకపోతే. నేను కొంతకాలం క్రితం మన వేణు గారిని ఇంటర్వ్యూ చేశాను, నేను వేణు గారు. ఆయన ఒక మాట అన్నారు, తాగుబోతు రమేష్ గారు బాగా కోపంగా ఉన్నారు, గొంతు పీసుకేస్తా అన్నారు, ఏదో సంథింగ్ లైక్ దట్. ఏదో మీకు ఏమన్నా మనస్పర్ధలా లేకపోతే? లేదు, అట్లేం లేదు. బేసికల్ గా నేను విన్నా, నాకు చాలా మంది పంపించారు. అతను
నా గురించి మీరేం అడగలేదు. సందర్భంలో చెప్పాడు. ఏంటి, జనరల్ గా ఒకప్పుడు ఆఫీసులు తిరుగుతారు కదా యాక్టర్లు అందరూ, నాకు డైరెక్టర్లు వేషాలు ఇవ్వలేదు, అప్పుడు నేను తిట్టుకునేటోడిని. డైరెక్టర్ అయిన తర్వాత నాకు తెలిసింది చిత్రసీన దగ్గర అసిస్టెంట్ చేసిన ఆయనకే ఇవ్వలేదు. అవును, మా తాగుబోతు రమేష్ గారు అయితే ఇప్పుడు రచ్చరావు క్యారెక్టర్ నేను చేయనా, నాకు గొంతు బిజీ చెప్పాడు కదా. అవునవును. అయితే ఇక్కడ ఏంటంటే నాకు వేణు ముందే చెప్పాడు, అరే కొత్తలో వెళ్తున్నా, తాగుబోతుంది కానీ నీకు ఇమేజ్ ఉంది కదరా వద్దన్నాడు. ఓకే అన్న, ఎందుకంటే నాకు తెలుసు క్లియర్. నేనేం ఫీల్ కాలేదు, ముందు చెప్పాడు వేషం లేదని క్లియర్. కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్, నిజంగా వేణు ఆడికి నా మీద ఇష్టం ఉండి ఖచ్చితంగా పెట్టాలనుకుంటే అరే చేయరా అంటే నేను ఫ్రీగా చేద్దునా అనేది పక్కన పెట్టు, ముందు ఆడికి నాకు ఇవ్వాలని లేదు. ఇంకోటి ఏంటి, డైరెక్ట్ ఇవ్వాలని లేదు, కొత్త వాళ్ళకి వెళ్తుండు కదా, నాకు ఇమేజ్ ఉంది, మళ్ళీ రెగ్యులర్ అవుతుంది. డైరెక్టర్ ఆలోచిస్తారు కదా, రెగ్యులర్ అవుతుంది, అట్లాగే ఆలోచించారు తప్ప మీకేమి ఈగోస్ ఏం లేవు. అంటే ఈగోస్ అంటే వేషమి అన్నందుకు ఈగో కాదు, అంతకుముందు ఏదో చిన్న ఈగో ఫ్రెండ్షిప్ లో ఏదో మాట గీట అంటే అలాంటి ఈగోలు తప్ప వేషమి అన్నందుకు కాదు. కొత్త వాళ్ళకి వెళ్దాం అనుకున్నాడు. ఇంకోటి ఏంటి, డైరెక్టర్ అంటే వీడు వేణు కోసం సినిమా రాసుకున్నాడు, మెయిన్ క్యారెక్టర్ హీరో చేశాడు, హీరో వచ్చేసరికి డైరెక్టర్ అయింది కదా. ఒకవేళ నిజంగా తాగుబోతు క్యారెక్టర్ వేణు చేయాలనుకుంటాడు, నేను వేణు మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి అవునవును వేణు చేయాలనుకుంటాడు. అలా ఉంటే నాకు తెలిసి ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి మెయిన్ రోల్ ఎందుకులే, ఆ టైంలో రచ్చరావి దిల్లాద్ గారు ఆఫీసులో ఉంటాడు కాబట్టి వాడు కంఫర్టబుల్ గా వాడికి వెళ్ళాడు. ఎందుకు, నేను తాగుబోతు చేస్తే రెగ్యులర్ అవుతుంది, రచ్చరావి ఫ్రెష్ అనుకుంటాడు. అందులో మీరు అప్పటికే సూపర్ స్టార్ తాగుబోతు సూపర్ స్టార్ కాదు, అప్పటికే తాగుబోతు సూపర్ స్టార్ అయిపోయి ఇంకా చాలా ఎన్ని చేస్తాడు ఈయన అనే దాంట్లో ఉన్నాం కాబట్టి కొత్తగా ఆలోచిస్తాడు. వేణు అలా వెయిట్ చేసి ఉంటాడు. అంతేగాని ఇప్పుడు అట్లా అంటే మరి చిత్రం సీన్ గీయాలి, నాది రెగ్యులర్ అనుకుందాం పోనీ, మరి చిత్రం సీన్ గీయాలి కదా, అంతే కదా. ఇక్కడ ఏంటంటే అంటే ఆ సందర్భం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆఫీసులు తిరుగుతారు, నేనే తక్కువ తిరిగిన, వాస్తవాన్ని నేను తిరిగినంత మాత్రమే వేషం ఇయ్యరు. ప్రొడక్షన్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇడు ఫస్ట్ టైం డైరెక్టర్, మీకు ఇస్తే కొంచెం డబ్బులు కూడా ఎక్కువ ఇచ్చి పక్కన పెట్టి వేణు చెప్తే ఫ్రీగా చేయమా, అది కాదు. ప్రొడక్షన్ అంటే ఫస్ట్ టైం డైరెక్టర్, ప్రొడక్షన్ సైడ్ ప్రాబ్లం ఉంటది, తర్వాత రెగ్యులర్ తాగుబోతే ఎందుకులే అనుకొని ఉంటారు. అది ఏదైనా అవ్వచ్చు, వేషం ఇయనందుకు కానీ గొంతు బట్టి అవన్నీ అది వేణుకు చెప్పిన ఆల్రెడీ. తెలియని వాళ్ళకు అంటే మామూలుగా నన్ను అడిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియడానికి చెప్పిన. ఈ ఇండస్ట్రీ చాలా టఫ్ అండి, ఎందుకంటే ఇప్పుడు మనకి టాలెంట్ షోస్ అన్ని వచ్చేసి కామెడియన్స్ విపరీతంగా పెరిగిపోయారు. అండ్ ఏదైనా స్క్రిప్ట్ రాసి మీరు ఒక కామెడీ చేసి అది ఎవరినైనా కించపరిచేలాగా నొప్పించేలాగా ఉందనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు రమేష్ గారు? అంటే ఇది ఇప్పుడు వార్తలు చదువుతాం, ఏదైనా మొన్న ఎవరో పాప ఒక అమ్మాయి వార్త చదివింది, ఆ వార్త చదివినందుకు పోలీసులు వచ్చి అడిగి తీసుకుపోయినట్ట. అంటే ఆమెను క్వశ్చన్ చేశారు బాగా, ఎందుకు చదివావు, ఎవరు ఇచ్చారు ఏంటని. అట్లా మీకు ఎప్పుడైనా ఇబ్బందికరమైన పాత్ర ఒకప్పుడు ఉండేవి, అట్లా కొంచెం కామెడీ, ఒక శృతి మించిన కామెడీ, మీకు అట్లా ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చాయా? నాకేం ఇబ్బంది లేదు, నేను ఏది పట్టించుకోను పెద్దగా. కామెడీ అంటే అంతే, కామెడీ అన్న బేసికల్ గా వేషం దొరికితే చాలు అనుకుంటాం కదా. అవునవును అంతే. ఇది అంటే నేను ఈ వేషం చేయలేను ఏమా అనేది అంత ఉంటుందా కమెడియన్స్ కి? నాకు తెలిసి ఉండదేమో. అంటే బ్రహ్మానందం గారు వచ్చాక అంటే ఇండస్ట్రీ వాళ్ళు వేరు, వాళ్ళు స్టేచర్, వాళ్ళు లెజెండ్స్, మేము వాళ్ళ కింద వాళ్ళం కదా. అంటే జనరేషన్ గ్యాప్, వాళ్ళు అంటే ఒకప్పుడు బ్రహ్మానందం గారు 30 సంవత్సరాలు వెళ్ళారు, తర్వాత వచ్చిన వాళ్ళు 20 సంవత్సరాలు వెళ్ళారు, నాలాంటి వాడు ఓ 10 సంవత్సరాలు వెళ్ళారు. ఈ జనరేషన్ గట్టిగా 1 year 2 year కూడా కనిపిస్తలేడు. అంటే జనరేషన్ డిఫరెన్స్ మారిపోతుంది. కరెక్టే. అట్లా ఇప్పుడు 30 సంవత్సరాలు పీక్స్ చూసిన వాళ్ళు ఈ క్యారెక్టర్ నాకు నచ్చలేదమ్మా, నాకు ఇష్టం లేదమ్మా అని వాళ్ళు అన్నారు. కానీ ఈ జనరేషన్ కూడా ఎవడంటాడు చెప్పండి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.